ఇవన్నీ డిస్కస్ చేసి అలానే మ్యూజికల్ సౌండ్కి నాయిస్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా చూసాము. అలానే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ యొక్క ఫార్ములా, దట్ ఈస్ వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ గామా ఆర్టీ బై ఎం అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి చూసుకున్నాం. దాంట్లో ఏ టర్మినాలజీస్ ఉంటాయి, ఆ గామా అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, టీ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాము. తర్వాత వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది కూడా డిస్కస్ చేసాము. ఏమేమి ఎఫెక్ట్ చేస్తాయి అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ని ఈ యొక్క టెంపరేచరు, డెన్సిటీ, హ్యూమిడిటీ, ప్రెషర్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పాము. అవి వాటికి ఏ విధంగా వేరియేషన్ వస్తుంది, నెక్స్ట్ అలానే డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యూజికల్ సౌండ్ అండ్ నాయిస్, ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ చెప్పాము. నాయిస్ పొల్యూషన్ చెప్పాము, నాయిస్ పొల్యూషన్కి రీజన్స్, కాజెస్ ఏంటి, అలానే ఆ నాయిస్ పొల్యూషన్ వల్ల మనకి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ రన్ అవుతాయి అనేది చెప్పాము. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఏ సింపుల్ ఈజీలీ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్, మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ ద నాయిస్ పొల్యూషన్. ఇది ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్. మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ ద నాయిస్ పొల్యూషన్ ఒకటి, అలానే డాప్లర్ ఎఫెక్ట్ ఒకటి. ఇది డాప్లర్స్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆ డాప్లర్ ఎఫెక్ట్ యొక్క అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాము. అలానే కొన్ని ప్రాబ్లమ్స్ డాప్లర్ ఎఫెక్ట్ మీద రేపు 5 మార్క్స్కి డెఫినెట్గా అడిగేటువంటి ప్రాబ్లము, అలానే ఈ సెట్ కూడా అడిగేటువంటి ప్రాబ్లమ్ కూడా డాప్లర్ ఎఫెక్ట్ ఒకటి, నెక్స్ట్ రీవర్బరేషన్ టైం ఒకటి. ఈ రెండింటి మీద కంపల్సరీగా ఈ సెట్ క్వశ్చన్ అడుగుతుంది. 5 మార్క్స్ ప్రాబ్లం కూడా ఈ రెండిట్లో ఒక ప్రాబ్లం కంపల్సరీగా అడుగుతారు. అంటే ఇక్కడ చూడండి, నేను చెప్పేది ఈ సౌండ్ చాప్టర్లో మీరు టోటల్గా ఒక 4 బ్రాంచెస్ అనుకుంటే మీకు లాంగిట్యూడినల్ వేవ్ మోషను, ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్ సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది. అలానే మ్యూజికల్ సౌండ్కి నాయిస్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అదొక క్వశ్చన్ వస్తుంది. అలానే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సౌండ్, అదొక క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఈ యొక్క డాప్లర్ ఎఫెక్ట్ మీద ప్రాబ్లము, సెబెన్స్ ఫార్ములా మీద ప్రాబ్లము. ఈ 5 కూడా 5 డిఫరెంట్ బ్రాంచెస్కి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, 5 క్వశ్చన్స్ ఇందులో ఉండేది. ఓకే, సో దాని తర్వాత కొన్ని బిట్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద థియరిటికల్ పార్ట్, ఈజీ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డిస్కస్ అబౌట్ దట్ ఈజీ వన్, మెథడ్స్ మినిమైజింగ్ ద నాయిస్ పొల్యూషన్. ప్రీవియస్గా కాజెస్ చెప్పాం, నాయిస్ వల్ల వచ్చినటువంటి పొల్యూషన్ ఎలా ఉంటుంది, దానికి కాజెస్ ఏంటంటే రీజన్స్ ఏంటి, అంత నాయిస్ పొల్యూషన్ అవడానికి రీజన్స్ ఏంటనే చెప్పాం. ఇప్పుడు ఏంటి అంటే వాటిని రెడ్యూస్ చేయడానికి మనం ఎలాంటి మెథడ్స్ని మనం ఫాలో అవ్వాలి, మినిమైజ్ చేయడానికి ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి. ఓకే, ఈ చాప్టర్ ఎప్పుడు కూడా ఇమాజినరీ థింగ్లో చూడండి. నేను చెప్పేది ఇమాజినరీ థింగ్లో అంటే నేను చెప్పేటప్పుడు మీ బ్రెయిన్ అనేది దాని మీద ఫోకస్ చేస్తే మీరు ఇమాజినేషన్కి ఈజీ అవుతుంది. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే తెలియాల్సింది, మన యొక్క టార్గెట్ ఇప్పుడు సపోజ్ ఒక మూవీ థియేటర్కి వెళ్ళారు, దాంట్లో ఫుల్ డాల్బీ డాల్బీ ఐటమ్స్లో సౌండ్ అనేది చూశారు. ఓకే, సౌండ్ అనేది చూశారు. సౌండ్లో కూడా మీకు అంతకుముందు నార్మల్ థియేటర్స్ ఉండేవి, నార్మల్ థియేటర్స్. దాని తర్వాత డిటిఎస్ అనేటువంటిది వచ్చింది. డిటిఎస్ ఉందా లేదా అంటారు. ఇప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది, డాల్బే యాటమ్స్లోకి వస్తుంది, డాల్బే సిస్టంలోకి వస్తుంది. అంటే ఏంటి అంటే సౌండ్ యొక్క, అంటే మూవీ తీసేటువంటి వాళ్ళు సౌండ్ యొక్క క్వాలిటీని, లేదంటే మనకు వినపడేటువంటి విధానాన్ని డిఫరెంట్గా డిఫరెంట్గా అంటే అట్రాక్టివ్ మోడ్లో ప్లస్ అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది బాగా లౌడ్గా వినేటువంటి అంటే అడ్వాన్స్ స్టేజెస్ని యూజ్ చేసుకుని మనకి ఈ యొక్క డెవలప్మెంట్ అనేది జరిగింది. నార్మల్ స్పీకర్స్, డిటిఎస్, ప్రజెంట్ ఉన్నటువంటిది డాల్బే. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే గ్రాడ్యువల్గా సౌండ్ని ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తారు. ఓకే, థియేటర్స్లో ఏం చేస్తారు అంటే సౌండ్ని, ఇప్పుడు చూడండి థియేటర్లో ఉన్నటువంటి సౌండ్ మనకి లోపల ఉన్నటువంటి సౌండ్ ఒక రకంగా ఉంటుంది, అదే మనం బయటకు వచ్చేసరికి ఏమవుతుంది, చాలా సౌండ్ తగ్గిపోతుంది. ఓకే, అంటే ఏంటి, ఆ థియేటర్ లోపల ఉన్నటువంటి సౌండ్ అక్కడ వరకే పరిమితమైంది, బయటికి ఎక్స్పాన్షన్ అవ్వట్లేదు. అంటే దాని రీజన్ ఏంటి అంటే దేర్ విల్ బి యూజింగ్ సమ్ సౌండ్ మినిమైజింగ్ మెథడ్స్. ఆ సౌండ్ని బయటికి ఎక్స్పాండ్ కాకుండా మినిమైజింగ్ మెథడ్స్ అనేది తీసుకుంటున్నారు. అదే మన యొక్క టార్గెట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇచ్చినటువంటి ఎగ్జామ్లో అడిగితే గనక
వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ ద నాయిస్ పొల్యూషన్. నాయిస్ పొల్యూషన్ తగ్గించడానికి మనం ఏ విధమైనటువంటి మెథడ్స్ని ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఏంటి అంటే పబ్లిక్లో అవేర్నెస్ అనేది ఉండాలండి. ద పీపుల్ మస్ట్ బి ఎడ్యుకేటెడ్ అబౌట్ ద కంట్రోల్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. అంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఇప్పుడు చాలామంది ఏంటి అంటే వినాయక చవితికి కానీ లేదంటే ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు కానీ విపరీతంగా డీజే బాక్సెస్ అనేది పెడతా ఉంటారు. సో మనకి ఏం అవగాహన ఉండాలి? మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి మనకి ఆ సౌండ్ వల్ల ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏంటి అనేది మనకి తెలుసు కాబట్టి ఆ డీజే సౌండ్ బాక్స్ సౌండ్ ఎక్కువ పెట్టడం వల్ల ఓల్డ్ ఏజెస్ ఉన్నటువంటి వాళ్ళకి లేదంటే పేషెంట్స్ కనుక ఉన్న పేషెంట్స్ కానీ వాళ్ళ యొక్క హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ యొక్క ఇయర్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ లేదా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలకి ఏంటి అంటే ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఆ సెన్సిటివ్ పార్ట్స్ ఈ సౌండ్ వల్ల డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దానికి లాస్ట్ క్లాస్లో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. ఆ స్పీకర్స్ దగ్గర కనుక మనం నుంచుంటే ఆ యొక్క వైబ్రేషన్స్ అనేది, ఆ వేవ్ యొక్క వైబ్రేషన్స్ అనేవి మన యొక్క బాడీని టచ్ అయ్యి మనల్ని కూడా షేక్ చేస్తూ ఉంటాయి. మన యొక్క గుండె కూడా లబ్ డబ్ 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 ఇంకా ఎక్కువగా స్పీడ్గా కొట్టుకోవడం జరుగుతుంది. సో అదే చిన్నపిల్లలకు కానీ ఓల్డ్ ఏజెస్కి కానీ జరిగితే ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క పార్ట్స్ అనేవి డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మనకి ఒక అవగాహన అనేది ఉండాలి. ఇది పొల్యూషన్ వల్ల, సౌండ్ పొల్యూషన్ వల్ల ఇది ఇబ్బంది, ఈ డీజే స్పీకర్స్ వల్ల ఇది ఇబ్బంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనం తెలియజేయాలి యాజ్ ఏ సొసైటీ రెస్పాన్సిబుల్ పర్సన్స్గా. నెక్స్ట్ ఇది ఒకటి. నెక్స్ట్ మనం చేసే టీవీ సౌండ్ పెట్టుకునేటప్పుడు ద టెలివిజన్స్ స్టీరియో ప్లేయర్స్ షుడ్ బి ప్లేడ్ విత్ లో సౌండ్ లెవెల్. సౌండ్ లెవెల్ అనేది తగ్గించాలి. మాట్లాడేటప్పుడు మనం యొక్క మాట్లాడేది కొద్దిగా ఎక్కువ వచ్చినా కానీ టీవీ సౌండ్స్ కానీ లేదంటే ఏదన్నా పాటలు వినేటప్పుడు కానీ వాటి యొక్క సౌండ్ లో వాల్యూమ్లో ప్లే చేయాలి. నెక్స్ట్ లౌడ్ స్పీకర్ షుడ్ బి యూజ్డ్ విత్ ఇన్ ద లిమిటెడ్ సౌండ్ లెవెల్ ఫర్ లిమిటెడ్ టైం పీరియడ్. మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఒక డీజే బాక్స్ నైట్ అంతా పెట్టేసుకుని పగలంతా పెట్టేసుకుని కూర్చున్నారు అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా డిస్టర్బెన్స్. ఏ ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ అంటే ఆ సౌండ్ లెవెల్ అనేది తగ్గించుకుని టైం పీరియడ్ కూడా తగ్గించుకోవాలి. నెక్స్ట్ అన్నెసరీ యూజ్ ఆఫ్ హార్న్స్ ఆన్ రోడ్స్ షుడ్ బి అవాయిడెడ్. కొంతమంది ఎగ్జామ్స్ అయిపోయినాయేనో లేదంటే ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడో లేదంటే ఏదైనా పొలిటికల్ పార్టీ మీటింగ్ జరుగుతున్నప్పుడో బైక్ ర్యాలీ చేస్తూ అన్నెసరీగా హార్న్స్ వేస్తూ ఉంటారు. సో అలాంటి వాటిని రెడ్యూస్ చేయాలి, అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి, ఎయిర్పోర్టు, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ అవుట్ సైడ్ ద సిటీస్ అండ్ టౌన్స్. అందుకనే ఏదైనా ఇండస్ట్రీస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఏదైనా సౌండ్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ అన్నిటినీ కూడా సిటీకి లేదా టౌన్కి లేదా విలేజ్కి దూరంగా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా కూడా ఇండస్ట్రీస్ అనేవి విత్ ఇన్ ద టౌన్ పర్మిషన్ ఇవ్వరండి. ఓకే. సో పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. మనం ఏదైనా కంపెనీ పెట్టాలి అన్నా ఏదైనా ఇండస్ట్రీ మనం పెట్టాలి అన్నా కూడా మనం పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి దగ్గర? సౌండ్ పొల్యూషన్ వాళ్ళ దగ్గర కూడా మనం సర్టిఫికేట్ తీసుకోవాలి. సౌండ్ పొల్యూషన్ వాళ్ళు అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వేరు, సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వేరు. సౌండ్ పొల్యూషన్ వాళ్ళు ఉంటారు. సో ప్రతిదీ కూడా ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి మనం సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్లో ఏముంటుంది? ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది, వాటర్ పొల్యూషన్ ఉంటుంది, ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్, వీటన్నిటికీ సంబంధించినటువంటి క్లియరెన్స్ అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఇవ్వాలి. నువ్వు ఎలాంటి ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చేటువంటి సర్టిఫికేట్ తీసుకోవాలి. వాళ్ళు చెక్ చేస్తారు నీ యొక్క సౌండ్ లెవెల్ ఎంత వస్తుంది, ఓకే, దీనివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా. సో ఈ ఎఫెక్ట్ ఉంటే గనక నీకు సౌండ్ ఎక్కువగా ఉంటే గనక అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ నీకు పర్మిషన్ ఇస్తారు, అంతేగాని విత్ ఇన్ ద సిటీ నీకు పర్మిషన్ ఇవ్వరు అనమాట. అది ఒకటి. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ఇంజనీర్డ్ కంట్రోల్ టెక్నిక్స్ సచ్ యాజ్ సైలెన్సర్స్ టు ద వెహికల్స్. ఓకే. అంటే ప్రీవియస్గా పాత రోజుల్లో ఒక మోటార్ వెహికల్ వెళ్ళింది అంటే చాలా సౌండ్ అనేది వచ్చేది. ఓకే. అంటే సపోజ్ మీరు ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే ఒక 10 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ కొన్నటువంటి బైక్ ఏదన్నా తీసుకుంటే దాని నుండి వచ్చినటువంటి ఇంజిన్ యొక్క సౌండ్,
నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా కొన్నటువంటి ఆ ఇంజిన్ యొక్క సౌండ్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. సైలెన్సర్ కొంతమంది ఈ ర్యాలీ చేసేటప్పుడు కూడా సైలెన్సర్స్ యొక్క గొట్టాలనే సైలెన్సర్స్ని పీకేసి హెవీ సౌండ్ అనేది రావటం జరుగుతుంది. సో అలాంటి వాటిని రెడ్యూస్ చేయడానికి కూడా కొన్ని టెక్నిక్స్, ఇంజనీరింగ్ కంట్రోల్డ్ టెక్నిక్స్ అనేవి మనం యూజ్ చేయాలి. ఓకే. సో కాబట్టి అదొకటి. నెక్స్ట్ నాయిస్ కెన్ బి రెడ్యూస్డ్ బై రీప్లేసింగ్ ద నాయిస్ మేకింగ్ మిషనరీ. నాయిస్ మేకింగ్ మిషనరీ ఇప్పుడు మనం ఇంజనీర్స్మే మనం అందరం. ఓకే. కంప్యూటర్స్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉన్నారు, ట్రిపుల్ ఈ వాళ్ళు ఉన్నారు, మెకానికల్ వాళ్ళు ఉన్నారు, సివిల్ వాళ్ళు ఉన్నారు. ఎలాంటి మిషనరీని మనం తయారు చేసినా, ఎలాంటి మిషనరీని మనం తయారు చేసినా కూడా దాని నుండి ప్రొడ్యూస్ అయ్యేటువంటి సౌండ్ని, సౌండ్ అవుట్పుట్ అనేది తక్కువ వచ్చే విధంగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ల్యాబ్లో కంప్యూటర్ ఆన్ చేశారు. కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు ఓల్డెన్ డేస్లో ఏమయ్యేది అంటే ఆ యొక్క సిపియులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ యొక్క ఫ్యాన్ కానీ అది రన్ అయ్యేటప్పుడు కొంత సౌండ్ అనేది వచ్చేది. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి సిపియూస్ ఆ సౌండ్ ఏమన్నా వస్తుందా అంటే రాదు. అంటే ఆ సౌండ్ని రెడ్యూస్ చేశారు. సేమ్ అలానే సపోజ్ మెకానికల్ వాళ్ళు ఉన్నారనుకోండి. ఆటోమొబైల్స్ ఇప్పుడు బైక్స్ ఉన్నాయి. బైక్స్ ఓల్డెన్ డేస్లో ఏముండేది, లాట్ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్ అయ్యేది. ఇప్పుడు ఏమవుతుంది, సౌండ్ అనేది అసలు కంప్లీట్గా రిడ్యూస్ అయిపోతుంది. కొత్తగా కొన్నటువంటి బైక్స్ ఎక్కువ సౌండ్ రావు. లేదా ఈ బైక్స్ అంటే ఎలక్ట్రికల్ బైక్స్ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైక్స్ అసలు సౌండే రావు. ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి, దానివల్ల సౌండ్ అనేది రాదు అసలు. సో అలాంటి టెక్నాలజీస్ యూజ్ చేసుకుని ఎక్కడికక్కడ ఏ విధమైనటువంటి మిషనరీ ఉన్నా కూడా మనం సౌండ్ని రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్, నాయిస్ ఫ్రీ జోన్స్ షుడ్ బి మెయింటైన్డ్ నియర్ హాస్పిటల్స్, కోర్ట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. హాస్పిటల్స్ దగ్గర పేషెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. దాన్ని నాయిస్ ఫ్రీ జోన్గా మనం ఐడెంటిఫై చేయాలి. అంటే కొంతమంది సిటీస్ ప్లాన్ చేస్తూ ఉంటారు, సిటీ ప్లానర్స్, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారనమాట. ప్రతి ఒక్క అర్బన్ ఏరియాలో అంటే మున్సిపాలిటీస్లో ఏంటి అంటే మనకి గ్రీన్ జోను, రెడ్ జోను, బ్లాక్ జోను, మార్కెట్ జోను, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. గ్రీన్ జోన్ అంటే ఏంటి అంటే మొత్తం కూడా చెట్లతో నింపేసి ఉంటారు, ప్లాంటేషన్ అనేది ఉంటుందన్నమాట. అదే మీకు అలానే నాయిస్ ఫ్రీ జోన్స్ అనేది ఫామ్ చేయాలి. ఎక్కడ, హాస్పిటల్స్ దగ్గరలో, కోర్ట్స్ దగ్గరలో, ఎడ్యుకేషన్ మనం చదువుకునే చోట డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి ఈ యొక్క ప్లేసెస్లో నాయిస్ ఫ్రీ జోన్స్ అనేది పెట్టాలి. నెక్స్ట్ అలానే మెథాడికల్ స్పేసింగ్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్, ఆఫీస్, సినిమా థియేటర్స్ అవర్స్. స్పేసింగ్ అనేది ఉంచుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, స్కూల్స్కి ఇక్కడ మీకు బిల్డింగ్కి మధ్యలో ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టారు, వెంటనే పక్కన ఇంకో బిల్డింగ్ కట్టారు. ఓకే. రెండు విధాలుగా ఉంటుంది చూడండి. ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి సౌండ్ ఇక్కడికి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఇక్కడ ట్రావెల్ అవుతుంది. సో ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఎకోస్ అనేవి జనరేట్ అవుతాయి. అంటే రీవర్బరేషన్ అంటారు దాన్ని. అంటే ఆ సౌండ్ మళ్ళా మనకి తిరిగి వినపడతా ఉంటుంది. సో అలా స్పేస్ అనేది తగ్గించకూడదు, స్పేస్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది ఒకటి, ఇక్కడ ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, టైమింగ్స్. ఓకే. థియేటర్స్లో కానీ, ఆఫీస్లో కానీ వీటికి ఏంటి అంటే ఫిక్స్డ్ టైమింగ్స్ అనేది ఉంటాయి. సో కాబట్టి ఆ టైమింగ్స్ని బేస్ చేసుకుని కొన్ని కొన్ని ఇండస్ట్రీస్కి కూడా పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో దీస్ ఆర్ ద మెథడ్స్ టు మినిమైజ్ ద నాయిస్ పొల్యూషన్. జనరల్గా రాసేయచ్చు. మీకు మీకు దాని యొక్క మీనింగ్ అనేది అర్థమైతే మీ యొక్క ఓన్ లాంగ్వేజ్లో ఒక 8 పాయింట్స్ రాస్తే 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. 5 మార్క్స్ ఇది. నా నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మ, అర్థమైందండి? మెథడ్స్ ఏ విధంగా నాయిస్, మన టార్గెట్ ఏంటంటే యూ హ్యావ్ టు రెడ్యూస్ ద నాయిస్ పొల్యూషన్. అది మీకు జనరల్గానే మీకు తెలుసు ఎలా మినిమైజ్ చేయొచ్చు. పెద్దగా మాట్లాడుతున్నాడు, నాయిస్ పొల్యూషన్. సో కాబట్టి ఏం చేయాలి, తగ్గించి లో లెవెల్లో మాట్లాడాలి. నీ పక్కన వాళ్ళు నువ్వు చదువుకుంటా ఉండగా, లేదంటే మీ ఇంట్లోనే నువ్వు ఈ క్లాస్ వింటా ఉండగా మీ పేరెంట్స్ కానీ ఎవరో చుట్టుపక్కల వాళ్ళు, మీ అన్నయ్య కానీ టీవీ పెట్టుకున్నారు అనుకోండి, అదేమవుతుంది, మీకు డిస్టర్బెన్స్. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు, లో సౌండ్లో పెట్టుకుంటారు, లేదంటే దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తారు. అలాంటివే మెథడ్స్. ఓకే. అదొకటి. సో నౌ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ కూడా అడుగుతారు. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, దీనికి సపోజ్ మీరు ఇక్కడ నిలబడి ఉన్నారు, మీరు ఇక్కడ నిలబడి ఉన్నారు.
ఇక్కడ ఒక అంబులెన్స్ అనేది ఉంది. ఈ అంబులెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా వినండి. అంబులెన్స్ అనేది ఫస్ట్ ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని ఏమంటారు అంటే అబ్జర్వర్ అంటారు. సౌండ్ని అబ్జర్వ్ చేస్తారు కాబట్టి అబ్జర్వర్. అంబులెన్స్ ఏం చేస్తుంది? సౌండ్, హార్న్ సౌండ్ చేసుకుంటూ వస్తుంది. సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దీన్ని సోర్స్ అని అంటారు. ఇప్పుడు అంబులెన్స్ ఫస్ట్ ఇక్కడ నుంచి నీ యొక్క దీని నుంచి అంబులెన్స్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి సౌండ్ వేవ్ నిన్ను రీచ్ అవుతుంది. ఇలా రీచ్ అయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పొజిషన్కి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇలా రీచ్ అయింది. నెక్స్ట్ నీ దగ్గరికి వచ్చేసింది, అప్పుడు ఇంకా ఎక్కువ సౌండ్ అనేది వస్తుంది. అంటే ఎలా వేరీ అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ అంబులెన్స్ ఇక్కడ నుంచి నీ యొక్క పర్సన్ నీ పొజిషన్కి వచ్చేంత వరకు కూడా సౌండ్లో ఉన్నటువంటి వేరియేషన్ ఎలా ఉంది. నెక్స్ట్ ఏంటి అంటే నీ దగ్గర నుంచి ఫస్ట్ ఇక్కడ ఉంది అంబులెన్స్, తర్వాత ఇక్కడ నుంచి సెకండ్ పొజిషన్కి వెళ్ళింది, తర్వాత ఇక్కడ నుంచి థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయాయి. అప్పుడు ఎలా వేరీ అవుతుంది? దీన్నే, ఈ స్టడీ చేసేటువంటి దాన్నే మనం డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. అంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే చూడండి, డాప్లర్ ఎఫెక్ట్ డిస్క్రైబ్ ద చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ సౌండ్. చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ సౌండ్. అంబులెన్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఫ్రీక్వెన్సీ వేరు. సెకండ్ పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అబ్జర్వర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ డిస్టెన్స్ని బేస్ చేసుకుని దాని యొక్క ఫ్రీక్వెన్సీ వేరు. అదే నీ దగ్గరికి వచ్చేసినప్పుడు అది ప్రొడ్యూస్ అయినటువంటి సౌండ్ ఫ్రీక్వెన్సీ వేరు. ఆ ఫ్రీక్వెన్సీ అనేది రిలేటివ్ అంబులెన్స్ అంటే సోర్స్ అనేది మూవ్ అవుతూ ఉంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, సపోజ్ మీకు ఇంకొకటి ఫైర్ స్టేషన్ నుంచి వచ్చేటువంటి ఫైర్ వెహికల్ ఉంది, అది కూడా మీ దగ్గర నుంచి వస్తుంది, అదే కొంత డిస్టెన్స్ నుంచి వస్తుంది లేదా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంది. సో దాన్ని కూడా ఎగ్జాంపుల్గానే ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీనింగ్ చూడండి అమ్మా. ద డాప్లర్ ఎఫెక్ట్ డిస్క్రైబ్ అంటే ఎక్స్ప్లెయిన్ ద చేంజెస్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ సౌండ్. చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ సౌండ్ ఆర్ లైట్ వేవ్, సౌండ్ వేవ్ కానీ లైట్ వేవ్ కానీ ప్రొడ్యూస్డ్ బై ఏ మూవింగ్ సోర్స్ విత్ రెస్పెక్ట్ టు ద అబ్జర్వర్. ఓకే, సో ఆ సౌండ్ వేవ్ ఎక్కడో ఒక 1 కిలోమీటర్ దగ్గర ఉంది ట్రైన్, అప్పుడు ఉన్నటువంటి సౌండ్ ఫ్రీక్వెన్సీ నీకు రీచ్ అయ్యేది ఎంత? ఓకే, సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ అది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది? సపోజ్ ఇక్కడ ఈ అంబులెన్స్ ఒక 1000 హెడ్జెస్ సౌండ్, ఒక 100,000 హెడ్జెస్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. నీకు ఆ 1000 హెడ్జెస్ వినపడుతుందా? వినపడదు. సపోజ్ 800 వినపడుతుంది. అదే సెకండ్ పొజిషన్ దగ్గరికి వచ్చింది, అప్పుడు కూడా 1000 హెడ్జెస్ ప్రొడ్యూస్ అయ్యింది, కానీ నీకు ఎంత వినపడుతుంది? 900 హెడ్జెస్ వినపడుతుంది. అది ఒకటి. నెక్స్ట్ నీ దగ్గరికి వచ్చేసింది, అప్పుడు అది ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్ ఎంత? 1000 హెడ్జెస్సే, కానీ నీకు ఎంత వినపడుతుంది? అప్పుడు 1000 హెడ్జెస్ వినపడుతుంది. సో ఒకే సౌండ్ ఈ యొక్క డిస్టెన్స్ మారే కొద్దీ నువ్వు రిసీవ్ చేసుకునేటువంటి ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. ఈ డిస్టెన్స్లో ఉంటే అది ప్రొడ్యూస్ చేసింది 1000 హెడ్జెస్, నువ్వు రిసీవ్ చేసుకున్నది 800 హెడ్జెస్సే. ఇక్కడ నువ్వు ఇది సెకండ్ పొజిషన్లోకి వచ్చేసరికి నువ్వు 900 హెడ్జెస్ రిసీవ్ చేసుకున్నావు. థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి నువ్వు టోటల్గా అది ప్రొడ్యూస్ చేసినటువంటి సౌండ్ మొత్తాన్ని కూడా రిసీవ్ చేసుకున్నావు. ఓకే, నెక్స్ట్ అదే వెహికల్ మరలా చివరికి వెళ్ళిపోయింది, ఇక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓకే, ఫోర్త్ పొజిషన్కి ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ నుంచి నీ దగ్గర నుంచి వచ్చేసింది. ఇంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ సౌండ్ ఏమవుతుంది? నీకు ఇంకా చాలా తక్కువగా వినపడుతుంది, 600 హెడ్జెస్ మాత్రమే వినపడుతుంది. సో ఇలా చేంజ్ అయ్యేటువంటి ప్రాసెస్ని ఏమంటారు అంటే మనం డాప్లర్ ఎఫెక్ట్గా ట్రీట్ చేస్తాం. ఇట్ విల్ బి స్టడీస్ అబౌట్ ద చేంజెస్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ సౌండ్ ఆర్ లైట్ వేవ్ కూడా అంతే. సపోజ్ ఎక్కడో ఒక బైక్ ఉంది, ఒక 500 మీటర్స్లో ఉంది బైక్. ఆ 500 మీటర్స్లో బైక్ నీకు ఎంతవరకు కనపడుతుంది? జస్ట్ నీ ముందు ఒక 100 మీటర్స్ వరకే లైటింగ్ అనేది కనపడుతుంది.
ఆ 100 మీటర్స్ దాటితే ఏమవుతుంది, మొత్తం కూడా చీకటిగానే ఉంటుంది. సో అదనమాట. అంటే దగ్గరికి వచ్చే కొద్దీ లైటింగ్ పెరుగుతుంది, దూరం వెళ్ళిపోతా ఉంటే లైటింగ్ అనేది తగ్గుతుంది. సో అలా వేరీ అవుతుంది కాబట్టి, పొజిషన్ బట్టి చేంజ్ అవుతుంది కాబట్టి, దాన్ని స్టడీ చేసేటువంటి దాన్ని మనం డాప్లార్ ఎఫెక్ట్గా ట్రీట్ చేసాం. దాన్నే డాప్లార్ ఎఫెక్ట్ అంటాం. సో ఎగ్జామ్లో మనం ఏం రాయాలి అంటే దీనికి సంబంధించింది ఒకసారి నేను చెప్తా. డాప్లార్ ఎఫెక్ట్ describes the changes in frequency of any sound or light wave ప్రొడ్యూస్డ్ బై ఏ మూవింగ్ సోర్స్ అంటే బైక్ అవ్వచ్చు, అంబులెన్స్ అవ్వచ్చు, లేదా ట్రైన్ అవ్వచ్చు, లేదంటే ఫైర్ వెహికల్ అవ్వచ్చు. ఓకే, లేదా నువ్వు పాట పాడతా నువ్వే పరిగెడుతున్నావు అనుకోండి, అది కూడా సౌండ్ ప్రొడ్యూసింగ్ డివైసే, సౌండ్ మూవింగ్ సోర్స్ విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ అనేవాడు ఫిక్స్డ్గా ఉంటాడు. నువ్వు ఒకే చోట నిలబడి ఉన్నావు, నీ దగ్గరికి ఈ సోర్సెస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఓకే, ఆ సౌండ్ వేరీ అవుతా ఉన్న దాన్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటాం. సో ఇదే చూడండి, ద ఫినామినా ఆఫ్ అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్. ద ఫినామినా ఆఫ్ అపరెంట్ చేంజ్ అంటే చేంజ్ అనేది ఫిక్స్ అవ్వండి. అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ హియర్డ్ బై అబ్జర్వర్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అనేది ఎవరు వింటున్నారు? హియర్డ్ బై ద అబ్జర్వర్ డ్యూ టు దేని వల్ల మారుతుంది అది? రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద సోర్స్ ఆఫ్ సౌండ్ అండ్ అబ్జర్వర్ అంటే నేను ఇక్కడ నిలబడి ఉన్నా, ఒక వెహికల్ అట్లా వస్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, నా నుండి వెళ్ళిపోతే ఫ్రీక్వెన్సీ అనేది మారుతూ ఉంటుంది. సో అది స్టడీ చేసేటువంటి ఆ ఫినామినాని ఏమంటారు అంటే డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. అర్థమైందమ్మా ఈ కాన్సెప్ట్? ఇందులో ఏదైనా డౌట్ ఉంది? ఇది అర్థమైతేనే రిమైనింగ్ మనకి అర్థమవుతుంది. ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్. కాన్సెప్ట్ అర్థమైందా, అర్థం కాలేదా? డాప్లర్ ఎఫెక్ట్ అనేది ఐశ్వర్య అర్థమైంది సార్. ఓకే ఓకే. నౌ దీన్ని ఇది డెఫినేషన్. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఇది రాయాలమ్మా. నేను ఇప్పుడు ఏదైతే ఇక్కడ కొటేషన్స్ లో పెట్టానో దిస్ వన్, ద ఫినామినా ఆఫ్ అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ హియర్డ్ బై అన్ అబ్జర్వర్ డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ ఆఫ్ సౌండ్ అండ్ అబ్జర్వర్ ఈజ్ కాల్డ్ డాప్లర్ ఎఫెక్ట్. దీన్నే మీకు 3 మార్క్స్ క్వశ్చన్గా కూడా అడగొచ్చు, దాని యొక్క డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది సౌండ్ వేవ్కు ఉంటుంది, లైట్ వేవ్కు ఉంటుంది. ఎందుకంటే సౌండ్ అనేది వెహికల్ నీ దగ్గరికి వస్తున్నప్పుడు దూరాన్ని ఎక్కడ ఉంది అప్పుడు సౌండ్ వేవ్ వేరు, నీ దగ్గరికి వచ్చినప్పుడు సౌండ్ వేవ్ వేరు. అలానే లైట్ కూడా ఒక బైక్ వేసుకుని వెళ్తున్నావు. ఓకే, ఆ బైక్ ఎంతవరకు వస్తుంది? ఆ లైటింగ్ మహా వస్తే ఒక 200 మీటర్స్ వస్తుంది. ఓకే, ఆ బైక్ దూరంగా వెళ్ళిపోయింది అనుకోండి, ఆ లైటింగ్ అనేది నీకు కనపడుతుందా? లైటింగ్ అనేది కనపడదు. సో రిలేటివ్ మోషన్తో చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అది డాప్లర్ ఎఫెక్ట్. ఓకే, వేరియేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇదే అక్కడ రాసింది, డాప్లర్ ఎఫెక్ట్ అప్లికబుల్ టు బోత్ సౌండ్ అండ్ లైట్ వేవ్స్. రెండింటికి కూడా డాప్లర్ ఎఫెక్ట్ అనేది అప్లికబుల్లే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాము అంటే వేవ్స్ ఎమిటెడ్ బై ఏ సోర్స్ ఆఫ్ ట్రావెలింగ్ టువర్డ్స్ అన్ అబ్జర్వర్ గెట్ కంప్రెస్డ్. వేవ్స్ ఎమిటెడ్ బై ఏ సోర్స్ ఆఫ్ ట్రావెలింగ్ టువర్డ్స్ అన్ అబ్జర్వర్. నీ వైపు ఒక అంబులెన్స్ అనేది నీ వైపుకు వచ్చేటప్పుడు ఆ సౌండ్ వేవ్స్ కంప్రెస్డ్ అవుతాయి. అదే నీ నుండి దూరం వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ అవే ఫ్రమ్ దన్ అబ్జర్వర్ గెట్ స్ట్రెచ్డ్ అవుట్ అంటే ఎక్స్పాండ్ అవుతాయి. స్ట్రెచ్డ్ అవుట్ అంటే గెట్ ఎక్స్పాండెడ్. వెహికల్ అనేది నీ నుంచి దూరంగా మూవ్ అయితే ఎక్స్పాన్షన్ జరుగుతుంది, అదే నీ వైపుకు మూవ్ అవుతున్నప్పుడు కంప్రెషన్ జరుగుతుంది. ఓకే, అది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా అంటే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు అంటేనమ్మా, ప్రాబ్లంలో ఫైండ్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ అంటాడు. ఫైండ్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ. ఫార్ములా వచ్చేసరికి ఎన్ డాష్. అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎన్ అనుకుంటే, ఎన్ డాష్ అనుకుంటే ఎన్ ఇంటూ వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్. ఇది ఫార్ములా. వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్. ఎన్ డాష్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ. నోట్ చేసుకోండి, ఎన్ డాష్ అంటే అపరెంట్ ఫ్రీక్వెన్సీ. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ బోత్ పాలిటెక్నిక్ ఎగ్జామ్లో కానీ ఈసెట్ ఎగ్జామ్లో కానీ ఈ ఫార్ములా మీదే బిట్స్ కానీ క్వశ్చన్స్ కానీ అడుగుతారు.
అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమంటారు. అపరెంట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే చేంజ్ అవుతున్నటువంటి ఫ్రీక్వెన్సీ. సో ఎన్ డాష్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్. ఇక్కడ ఎన్ అంటే రియల్ ఫ్రీక్వెన్సీ. రియల్ ఫ్రీక్వెన్సీ అంటే ఇందాక నేను అంబులెన్స్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నామో 1000 హెచ్ఎస్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి. అదే రియల్ ఫ్రీక్వెన్సీ. అందులో నువ్వు ఎంత రిసీవ్ చేసుకుంటున్నావు అది అపరెంట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఎన్ అనేది రియల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఇక్కడ వి అంటే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ఎయిర్ అనమాట. నెక్స్ట్ వి నాట్ వచ్చేసరికి వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ యొక్క వెలాసిటీ. ఓకే, నెక్స్ట్ విఎస్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఆఫ్ సౌండ్, వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఆఫ్ సౌండ్ అంటే అంబులెన్స్ అయితే అంబులెన్స్ యొక్క వెలాసిటీ, ట్రైన్ అయితే ట్రైన్ యొక్క వెలాసిటీ, బైక్ అయితే బైక్ యొక్క వెలాసిటీ. అది సోర్స్ ఆఫ్ సౌండ్ విఎస్. ఇక్కడ చూడండి వి నాట్ అంటే వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. నువ్వు ఒకే చోట నిలబడి ఉన్నావు అనుకోండి, నీ యొక్క వెలాసిటీ ఏమైపోతుంది, జీరో అవుతుంది. అదే నువ్వు కూడా పరిగెడుతున్నావు, నువ్వు ఒక బైక్ మీద వెళ్తున్నావు, నీ వెనక అంబులెన్స్ వెళ్తుంది, రెండు మూవ్ అవుతున్నాయి. నీ బైక్ మూవ్ అవుతుంది, అంబులెన్స్ మూవ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, రెండింటి యొక్క వెలాసిటీస్ తీసుకోవాలి. అదే నువ్వు ఒక ఫిక్స్డ్ పొజిషన్స్లో నువ్వు కూర్చుని క్లాస్ వింటా ఉన్నావు, ఒక అంబులెన్స్ అలా వెళ్తా ఉంది, అప్పుడు ఏం చేయాలి, వి నాట్ ఈక్వల్ టు జీరో తీసుకోవాలి. ఎందుకంటే దెర్ ఈజ్ నో మూమెంట్ ఇన్ యువర్ బాడీ. ఇన్ యువర్ బాడీ అంటే నువ్వు ఒక అబ్జర్వర్ అనమాట. ఓకే, అది. సో అది ఇదే ఎగ్జాంపుల్ మెయిన్. అన్ అంబులెన్స్ క్రాసింగ్ యూ విత్ ఇట్స్ సైరన్ బ్లేరింగ్ ఈజ్ ఏ కామన్ ఫిజికల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద డాప్లర్ ఎఫెక్ట్. ఓకే, సో ఫార్ములా ఇదమ్మా, ఎన్ డాష్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్ అనమాట. ఓకే, ఇస్ దేర్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ అబౌట్ దిస్ ఫార్ములా. ఆ ఫార్ములా కూడా నోట్ చేసుకోండి అమ్మా, వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్. ఓకే, నెక్స్ట్ ఈ ప్లస్ ఎప్పుడు తీసుకుంటాం, మైనస్ ఎప్పుడు తీసుకుంటాం, ప్లస్ ఆర్ మైనస్ అన్నాం. ఇది హింటెడ్ పాయింట్గా నోట్ చేసుకోండి. దట్ ఈస్ టువార్డ్స్ అబ్జర్వర్. టువార్డ్స్ అబ్జర్వర్ అయితే అంటే నీ వైపుకు వస్తే కనుక మనం మైనస్ అనేది తీసుకోవాలి. అదే అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, అవే ఫ్రమ్ అబ్జర్వర్ వస్తే కనుక మనం ప్లస్ సైన్ తీసుకోవాలి. నీ నుండి దూరం వెళ్ళిపోతుంటే ఏదైనా ఒక సౌండ్ అనేది అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అయితే గనక మనం అప్పుడు ప్లస్ సైన్ అనేది తీసుకోవాలమ్మా. టువర్డ్స్ అబ్జర్వర్ వస్తే ప్రాబ్లం ఇదిగో, ప్రాబ్లంలో వెహికల్ మూవింగ్ టువర్డ్స్ ద అబ్జర్వర్ అంటే మైనస్ తీసుకోండి. అదే అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అని వస్తే మీరు ప్లస్ తీసుకోండి. ఎనీ డౌట్ దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి అమ్మా. అదర్వైజ్ వీ విల్ గో ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఇది ఒకే ఒక్క ప్రాబ్లం, ఎన్ డాష్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్. ఈ ప్లస్ ఆర్ మైనస్లో ప్లస్ ఎప్పుడు తీసుకోవాలి, మైనస్ ఎప్పుడు తీసుకోవాలి. సోర్స్ ఆఫ్ సౌండ్ అనేది నీ నుండి దూరం వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ప్లస్ తీసుకో. సోర్స్ ఆఫ్ సౌండ్ అనేది నీ దగ్గరికి వస్తుంటే మైనస్ తీసుకో. అంటే టువర్డ్స్ ద అబ్జర్వర్ అంటే మైనస్ తీసుకో. అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అంటే ప్లస్ తీసుకోండి అమ్మా. ఓకే, అది ఒకటి. నెక్స్ట్ అసలు ఈ డాప్లర్ ఎఫెక్ట్ని ఎందుకు యూజ్ చేస్తాం. ఎక్కడో అంబులెన్స్ సౌండ్ వస్తుంది, లేదంటే ట్రైన్ సౌండ్ వస్తుంది, ఆ క్యాలిక్యులేషన్స్ అని నాకు ఎందుకు అనుకుంటే ఏంటి అంటే, ఎందుకు కావాలి అంటే మనం కొన్నిసార్లు డిఫెన్స్ అప్లికేషన్స్ ఉంటాయి. డిఫెన్స్ అప్లికేషన్స్ అంటే ఆర్మీ వెహికల్స్ కానీ, మెరైన్ వెహికల్స్ కానీ, లేదంటే జెట్ ఏరోప్లేన్స్ కానీ, ఇవి ఎంత దూరంలో మనకు ఉన్నాయి, అది ఎంత దూరంలో ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. డిఫెన్స్ అప్లికేషన్స్లో దేశ రక్షణ కోసం ఏంటి అంటే వాళ్ళు, లేదంటే ఆపోజిట్ కంట్రీ ఇప్పుడు పాకిస్తాన్ కానీ చైనా కానీ మన సరౌండింగ్ కంట్రీస్ యొక్క వెహికల్స్ మన దగ్గరలో వస్తుంటే వాటి యొక్క సౌండ్ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సౌండ్ని బేస్ చేసుకుని ఆ వెహికల్ ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది ఐడెంటిఫై చేస్తారు. ఓకే, ఆ సౌండ్ని బేస్ చేసుకునే ఆ యొక్క వెహికల్ అనేది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది, ఆ స్పీడ్ని బేస్ చేసుకుని మనం తిరిగి రివర్స్ అటాక్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే,
సో అక్కడ కూడా ఈ యొక్క జాబ్స్ ఉంటాయి అనమాట. ఇంజనీరింగ్ వాళ్ళకి అక్కడ కూడా జాబ్స్ ఉంటాయి. టెక్నికల్ ఆర్మీ అంటే ఓన్లీ ఆ, యుద్ధం చేయటమో లేదంటే ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్గా వాళ్ళతో వార్ చేయటమో కాదు. అక్కడ కూడా టెక్నికల్ పర్సన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటారు. వాళ్ళు యుద్ధం చేయరు, ఇలాంటి మిషనరీస్ కానీ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కానీ అవి చేస్తారనమాట. ఓకే, అలా కూడా ఆర్మీలోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు, బీటెక్ అండ్ డిప్లొమా పొజిషన్తో. సో అక్కడ ఏంటంటే ఇలాంటివి మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సిగ్నల్స్ ఉంటాయి. సిగ్నల్స్ అంటే ఆ రాడార్ కానీ అవన్నీ ఇక్కడ చెప్తాను నేను. క్యాలిక్యులేట్ ద స్పీడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ సబ్మెరైన్స్. ఇక్కడ మెరైన్స్ అని చెప్పాడు. ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, సౌండ్ని బేస్ చేసుకుని వెహికల్ ఎటు నుంచి వస్తుందో మనం చెప్పగలం కదా. ఓకే, అది ఒకటి. సో నెక్స్ట్ ట్రైన్ యొక్క సౌండ్ని బేస్ చేసుకుని అది ఎంత స్పీడ్తో వస్తుందో మనకే తెలుస్తుంది, స్లోగా వస్తుందా ఫాస్ట్గా వస్తుందా అనేది. గూడ్స్ వచ్చేసరికి ఒక స్పీడ్తో వస్తుంది, నెక్స్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒక స్పీడ్తో వస్తుంది. అలానే దాని యొక్క స్పీడు, దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ మోషన్ మనం చెప్పొచ్చు. అలానే డిస్కవర్ ద డబుల్ స్టార్స్ అంటే ఆస్ట్రోనాటికల్ అప్లికేషన్స్లో, అంటే ఖగోళ శాస్త్రం అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెజర్స్ ద రేడియల్ స్పీడ్ ఆఫ్ శాటిలైట్స్ యొక్క స్పీడ్. నెక్స్ట్ స్టార్ రింగ్స్ వర్ డిస్కవర్డ్ యూజింగ్ డాప్లర్ ఎఫెక్ట్, ఇది ఒకటి. నెక్స్ట్ ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ అప్రోచింగ్ అండ్ రిసీవింగ్ స్టార్స్, ఆస్ట్రానమికల్ అప్లికేషన్స్లోనే. నెక్స్ట్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ సోనార్ అప్లికేషన్స్, రాడార్ అప్లికేషన్స్. లేజర్ స్పీడ్ గన్, దిస్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్స్. స్పీడ్ ఆఫ్ ద వెహికల్స్ అంటే మీకు నేషనల్ హైవేస్లో మీరు వెళ్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి. ఆ డిస్ప్లే బోర్డ్స్లో నీ బైక్ వేసుకుని వెళ్తే నువ్వు ఎంత స్పీడ్తో వెళ్తున్నావో అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అది కూడా ఈ యొక్క సౌండ్ని బేస్ చేసుకుని, వెహికల్ యొక్క సౌండ్ బేస్ చేసుకుని. నెక్స్ట్ యూజ్ టు ఫైండ్ ద డిఫెక్ట్ ఇన్ ద బ్లడ్ సర్క్యులేషన్స్లో కూడా యూజ్ చేస్తాం అనమాట ఇవన్నీ. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్. ఇది మీరు చదివితే అర్థమవుతుంది, నేను పీడిఎఫ్ పెడతాను కాబట్టి దాని నుంచి ఈజీగా మీరు రికగ్నైజ్ చేయొచ్చు. సో సెషన్ ఎండ్ అవుతుంది. సెకండ్ సెషన్లో ఇంపార్టెంట్ వన్ డాప్లర్ ఎఫెక్ట్ మీద ఉన్నటువంటి ప్రాబ్లం చెప్తాను. సో కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. సెకండ్ సెషన్ 5 minutes మరలా జాయిన్ అవ్వండి. నేను గ్రూప్లో మెసేజ్ పెట్టిన వెంటనే జాయిన్ అవ్వండి. ఓకే.